అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ మత గొడవలనేవి ఎందుకు జరుగుతాయి? తర్వాత ఈ విషయంగా దేశంలో ఈ మత గొడవలు జరగకుండా ఏదైనా కార్యక్రమాలు చేయమని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు ఫోన్ చేసి. ఇంకా ఈ మత గొడవలనేవి ఎందుకు జరుగుతాయన్నదే ముందు మనం తెలుసుకోవాలి. అదేంటంటే సమాజంలో చాలామంది ప్రజలు దేవుడిని నమ్ముతారు. అలా నమ్మేవాళ్ళు వాళ్ళేంటంటే నమ్మకం విధానంలో డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే కొంతమంది ఏదో ఒక రూపంలో నమ్ముతూ ఉంటే, కొంతమంది అసలు రూపం లేకుండా నమ్ముతూ ఉంటారు. కొలుస్తూ ఉంటారు. అలాగే కొంతమందయితే అసలు రూపం గాని, పేరు గాని లేకుండా దేవుడిని కొలుస్తూ ఉంటారు. ఇంకొంతమందయితే ఈ రూపము, పేరు లేదనుకుంటే అసలా ఈ దేవుడనే భావన కాకుండా ప్రజలకే గాని, సమాజానికి గాని సేవ చేయటమే, ప్రకృతిని ఆరాధించడమే ఈ దేవుడిని నిజంగా కొలవటం అని భావిస్తూ ఆ రకంగా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఇంక కొంతమందయితే ఈ మిక్సు అంటే మామూలుగా రూపంతో కొలుస్తూ ఉంటారు, రూపం లేకుండా కొలుస్తూ ఉంటారు. లేదనుకుంటే అసలు దేవుడిని కొలుస్తారు, అసలు దేవుడిని కొలవకుండా ఉంటారు. లేదంటే సర్వీస్ ఓరియెంటెడ్‌గా ఉంటారు. ఇంకా అప్పుడు రూపంతో కొలుస్తామని ఇలాగ రకరకాల ఇందులో కూడా ఏవైతే ఉన్నాయో వాటిని 2, 3 ఫాలో అవుతాం అని చేస్తూ ఉంటారు. ఇంకొంతమందయితే ఎక్కువ మంది దేవుడిని కొలవటం, లేదంటే ఎక్కువ పేర్లతో దేవుడిని కొలవటం ఇలా కూడా చేస్తూ ఉంటారు. ఇంకేంటంటే ఈ వీళ్ళల్లో ఎవరైతే ఏదైతే విశ్వాసాలు కలిగి ఉంటారో వీళ్ళేంటంటే కొంత సంఘర్షణ కూడా లోనవుతూ ఉంటారు. అంటే మనం రూపంతో దేవుడిని కొలవటం, లేదనుకుంటే ఎక్కువ మంది దేవుడిని కొలవటం, లేదంటే ఎక్కువ పేరుతో దేవుడిని కొలవటం, లేదంటే రూపం లేకుండా దేవుడిని కొలవటం, ఇలాగ రకరకాల ఏదైతే వాళ్ళు ఫాలో అయ్యే విధానాలు ఉంటాయో వాటిలో ఇది కరెక్టా కాదా? లేదనుకుంటే ఇవి ఇంకా మామూలుగా దీంట్లో మనం ఏమన్నా వెనకబడిపోతున్నామా? తరిగిపోతున్నామా? ఇలాగ లేదనుకుంటే మనదే ఇలాగా అంటే వేరే ఏదైతే ఉన్నాయో అవి కరెక్టా? ఇదొక సంఘర్షణ లోనవుతూ ఉంటారు. ఒక్కోసారి భయానికి కూడా లోనవుతూ ఉంటారన్నమాట. ఇంకా ఈ కొంతమందయితే వీళ్ళేంటంటే ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈ విధానమే కరెక్టు, పక్క విధానం తప్పు అనే భావన కూడా వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. దానికి రకంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా ఈ చేసే ప్రయత్నంలో ఏమవుతుందంటే, వాళ్ళు ఈ ఏదైతే ఈ మామూలుగా ఈ విశ్వాసాలకి మధ్యస్థంగా, తటస్థంగా ఉంటూ ఉంటారో, లేదనుకుంటే భిన్న విశ్వాసాలుగా వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళని వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేసి, ఆ భిన్న విశ్వాసాలు ఉండకూడదు, ఏదో ఒక విశ్వాసం ఉండాలి అని ఫస్ట్ ఏంటంటే, భిన్న విశ్వాసం ఉన్న వాళ్ళని అక్కడి నుంచి మార్చి ఒకే విశ్వాసం వైపు వాళ్ళని నడిపిస్తూ ఉంటారు. ఆ ఒక విశ్వాసం వచ్చిన తర్వాత వాళ్ళని అక్కడ ఏంటంటే విశ్వాసాన్ని పెంపొందించుకునే విధంగా వాళ్ళని మరింత తరిఫీ చేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఏమవుతుందంటే సమాజంలో ఈ బ్రిడ్జెస్ అనేవి ఏంటంటే అంటే భిన్న విశ్వాసాల మధ్య బ్రిడ్జెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తరిగిపోయి ఈ సమాజంలో ఈ కులాలు మతాల మధ్య ఏంటంటే ఒక అపనమ్మకం అనేది చోటు చేసుకుంటుంది. అంటే ఏంటంటే పూర్తిగా ఒకళ్ళొకళ్ళు ఏంటంటే ఫారిన్ బాడీస్ అంటే వీడు వేరే నేను వేరే అనే విధంగా వాళ్ళు పూర్తిగా సెగ్రిగేట్ అయిపోయి ఒక అపనమ్మకం అనేది చోటు చేసుకుని అక్కడి నుంచి ఏంటంటే వీళ్ళు గొడవలు పడటం స్టార్ట్ చేయడం కానీ లేదంటే ఒకళ్ళొకళ్ళని అనుమానించుకోవడం స్టార్ట్ చేయడం కానీ జరుగుతుందన్నమాట. సో అదే రాను రాను ఏంటంటే ఈ మత గొడవలకి వాటికి ఏంటంటే దారితీస్తుంది. ఇక్కడేంటంటే అసలు మతం అనేది ఎందుకు మతం లేదా విశ్వాసం లేదంటే ఆరాధన లేదంటే దేవుడు అనేవాడు ఎలా ఏర్పడతాడంటే అది మనుషులు సృష్టించింది కదా, అదే ప్రకృతి వలన ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడేది. అంటే ఏదైనా సమాజంలో ఈ నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఏదైనా ప్రదేశంలో అక్కడున్న నైసర్గిక స్వరూపం అంటే అక్కడ ఉన్న కొండలు కానీ లేదంటే గుట్టలు కానీ లేదనుకుంటే నదులని కాలువలని చెరువులని లేదనుకుంటే ఇసుకని లేదనుకుంటే సముద్రాలని అక్కడ ఎవరైతే ఏ ఏరియాలో అయితే ఎవరైతే ప్రజలు నివసిస్తూ ఉంటారో అక్కడున్న ప్రకృతి వనరులు లేదనుకుంటే అక్కడున్న వాటిని ఏదైతే సామాజిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా వాళ్ళ ధైర్యం తెచ్చుకోవడానికి కానీ లేదనుకుంటే వాళ్ళు జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం లేదనుకుంటే వాళ్ళే అభివృద్ధి వైపు నడిపించుకోవడం కోసం కానీ కొన్ని విశ్వాసాలు అనేవి వాళ్ళు డెవలప్ చేసుకుని దాన్ని ఫాలో అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో వాళ్ళేంటంటే రాను రాను ఒక విశ్వాసం వాళ్ళు నమ్మిన విశ్వాసాలని వాళ్ళు పెంపొందించుకొని ముందుకెళ్తూ ఉంటారు. అయితే ఈ విశ్వాసాలనేవి ఏంటంటే వాళ్ళు మామూలుగా
ఈ అక్కడున్న ప్రకృతి వనరులు గానీ, వాళ్ళు చేసే పనులు గానీ, సామాజిక పరిస్థితులు గానీ, వాళ్ళకున్న సొంత జ్ఞానం గానీ, లేదంటే సామాజిక జ్ఞానం గానీ, ఇలాగ రకరకాల అంశాల ఆధారంగా పర ఎవరైతే వ్యక్తులున్నారో వాళ్ళు రకరకాలుగా వాళ్ళు విశ్వాసాలు కలిగి ఉంటారు. దానికి అనుగుణంగానే వాళ్ళు ఈ ఏదైతే ఈ దేవుడిని ప్రార్థించే విధానం గానీ, లేదంటే ఎక్కువ మంది దేవుడిని, లేదంటే ఎక్కువ రూపాలను ప్రార్థించడం, లేదనుకుంటే దాని విధానాన్ని ఫాలో అవ్వటం, ఇలాగ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇదంతా సహజసిద్ధంగా ప్రకృతి అనేది డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ ఏదైతే వాళ్ళకి ఈళ్ళు చేసే విధానంలో తప్పైనా, లేదంటే వీళ్ళకి సత్ఫలితాలు రాకపోయినా, లేదనుకుంటే ఈ ప్రకృతి మామూలుగా ఇవి వీళ్ళు చేసే పనులు కరెక్ట్ కాదని ప్రకృతి నమ్మినా, వాటిని కరెక్ట్ చేయడం అనేది సహజసిద్ధంగా జరుగుతుందన్నమాట. అయితే ఇవి సహజసిద్ధంగా జరగాల్సిన పనులని ఈ మానవులు వాళ్ళు ఏదో వాళ్ళు కొన్ని విషయాలు నమ్మి అది కరెక్ట్ అని చెప్పుకుని వాళ్ళు దాంట్లో ఇంటర్ఫీర్ అయ్యి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు బలవంతంగా వాళ్ళు అటువైపు లాక్కొచ్చే ప్రయత్నం చేయటం వల్ల అక్కడ సహసిద్ధం మారిపోయి అక్కడ ఏదో ఆర్టిఫిషియల్గా తయారయ్యి, ముఖ్యంగా ఈ బ్రిడ్జెస్ అనేవి కరిగిపోయి ఈ విశ్వాసాలకి మధ్య ఒక రకమైన అగాధం అనేది ఏర్పడుతుందన్నమాట. అందువల్ల ఏంటంటే ఇది ఏదైతే ఉంటుందో అది సహజసిద్ధంగా జరుగుతుంది. అది ప్రకృతి అనేది డిసైడ్ చేస్తుంది. ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే ప్రకృతి అనేది కరెక్ట్ చేస్తుంది. సో దాని ప్రకృతి వల్ల జరిగే సహజసిద్ధంగా జరిగిపోయే విషయాన్ని మన దాని కోసం వాళ్ళు సంఘర్షణ పడటం, భయం పడటం, లేదనుకుంటే ఈ ప్రయత్నాలు చేయటం వల్లే ఏదైతే దుష్ఫలితాలు వస్తాయో అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే మనిషికి ఈ ఏదైతే విశ్వాసం అనేది ఏంటంటే ఒక వాహకం, అంటే వాహనం లాంటిది మాట. ఏ మనిషికైనా అంతిమం ఏంటంటే ధర్మం అంటే ఆ మనిషి అనేవాడు సత్యాన్ని పలుకుతున్నాడా లేదా, ఆ సత్యం కోసం తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాడా లేదా, జ్ఞానాన్ని పొందుతున్నాడా లేదా, జ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నాడా లేదా, ఏదైనా పని చేస్తున్నాడా లేదా, పని వల్ల ఏదైనా సమాజానికి మేలు చేస్తున్నాడా లేదా, ఇటువంటి న్యాయబద్ధంగా జీవిస్తున్నాడా లేదా, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి ధర్మం. ఇవే ఏ మనిషికైనా, ఏ సమాజానికైనా, ఏ మతానికైనా ఈ విశ్వాసం అంతిమమైన విషయాలు. అయితే ఇవి ఉన్నాయో లేదో చూసుకోకుండా మనుషులు ఈ ధర్మాన్ని వదిలేసేసి ఏదైతే మామూలుగా ఆర్టిఫిషియల్ ఏదైతే ఉంటాయో, అంటే స్వల్ప అంశాలు ఏదైతే ఉంటాయో వాటి ఆధారంగా భయపడటం కానీ, సంఘర్షణకు గురవటం కానీ జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనుషులు ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తిస్తే కనుక ఎవరికి కూడా ఎటువంటి అపనమ్మకాలు ఏర్పడవు. అదేవిధంగా ఒకళ్ళు దోచుకోవాలి, లేదంటే ఈ మిగతా వాళ్ళ విషయాల్లో మేము కరెక్టు, లేదంటే వాళ్ళు తప్పు అనే భావనలు అనేవి కూడా కలగకుండా ఉంటాయన్నమాట. అందువల్ల ఈ మత గొడవలకి కారణం ఎవరంటే పూర్తిగా ఎవరైతే ఈ భయపడతారో, ఎవరైతే సంఘర్షణ లోనవుతూ ఉంటారో, ఎవరైతే అటువంటి మేము పెంపొందించుకోవాలని చూస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్గా కారణం అవుతూ ఉంటారు. సో వాళ్ళు ఆ రకంగా లోనయ్యి ఈ బ్రిడ్జెస్ అంటే భిన్న వారధిగా ఉంటారు. భిన్న విశ్వాసాలు కానీ, భిన్న మతాలు, భిన్న ఆచారాలకి, వ్యవహారాలకి వారధిగా ఉంటారు. వాళ్ళందరినీ ఈ డిజాల్వ్ చేయటం, ఆ కల్చర్ని నాశనం చేయటం, ఇవన్నీ కూడా కారణం అవుతాయి. కనుక ఇది ప్రకృతి వల్ల జరిగేదే, ప్రకృతి సహజసిద్ధంగా జరిగేదని వాళ్ళు ఎవరైతే ప్రజలు గట్టిగా ఆ రకంగా ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు చేతిలో తీసుకోకుండా ఆ ప్రకృతికే వదిలేసేసి ఈ ధర్మాన్ని ఆధారంగా వాళ్ళకనేది జీవించడం మొదలు పెడితే, ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని మనిషిని చూస్తాం కనుక మొదలు పెడితే వాళ్ళందరూ కూడా ముందుకెళ్తారు. తర్వాత ఏ కులమైనా, లేదనుకోండి ఏ విశ్వాసమైనా, లేదంటే ఏ మతమైనా, ఏ దేవుడైనా పరిణమించడం అనేది ఎక్కువ కాలం ఉండటం, లేదంటే అంటే డెవలప్ అవటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆయా వ్యక్తుల జ్ఞానాన్ని ఆధారంగా జరుగుతుంది. జ్ఞానం వల్లే ఆ వ్యక్తుల యొక్క ధైర్యం పెరుగుతుంది, వాళ్ళ వ్యక్తుల యొక్క సంపద పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది, అన్నీ వస్తాయన్నమాట జ్ఞానం. అందువల్ల మతం అంటే వాడి మామూలుగా విశ్వాసం అంటే, లేదంటే దేవుడు అంటే ఏదో ప్రార్థన, ఇవే కాకుండా వాళ్ళు జ్ఞానం పెంపొందించుకొని ఎక్కువ వాళ్ళు పెంపొందించుకుంటూ సమాజాన్ని కూడా ఉద్ధరించే పనులు కనుక చేస్తే కనుక అటు వాళ్ళు ఎక్కువ కాలం సర్వైవ్ అవుతారు. అలాగే వాళ్ళు నమ్మిన ఏదైతే విశ్వాసం ఉందో అది కూడా
సమాజంలో ఎక్కువ కాలం అది పరిగా పరిమ డెవలప్ సర్వైలెన్స్లో ఉండి డెవలప్ అవుతూ అది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో అందువల్ల ఏదైతే ఉన్నాయో వాటి భయాన్ని వదులుకొని ధర్మాన్ని ఫాలో అవ్వటం, తర్వాత జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం అందరూ చేయాలని కోరుకుంటూ, ఈ విధంగా చేస్తే ఇదే ఈ మత గొడవలు కానీ ఏదైనా మనుషుల యొక్క ఏదైతే ఉన్నాయో అభిప్రాయ భేదాలు కానీ అది కానీ వీటి కానీ పరిష్కారం అని చెప్తూ రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.